హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ క్రాస్ లిమిట్ గురించి, కానీ నేమ్ క్రాస్ లిమిట్ గురించి, జెండర్ క్రాస్ లిమిట్ గురించి నేను ఈ వీడియో మీకు చెప్పబోతున్నాను. అసలు ఎలా చేసుకోవాలి? చాలామంది క్రాస్ లిమిట్ అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ వీడియో అనేది నేను చేయాలనుకున్నాను. మీకోసం మీరు ఈ వీడియో అనేది ఫైనల్ వరకు చూడండి ఫ్రెండ్. ఓకే, మీరు ఫస్ట్ మీ ఆధార్ అనేది క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. క్రాస్ అయినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేసి నేను చెప్తాను. ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఫస్ట్ మీరు ఆధార్ పోర్టల్ని ఓపెన్ చేయండి. UIDAI పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. దీన్ని నాకు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్, వెల్కమ్ టు మై ఆధార్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అవ్వండి ఫ్రెండ్. ఇక్కడ కనబడుతుంది కదా, లాగిన్ అని ఇవ్వండి. ఇక్కడ ఇలా ఎంటర్ ఆధార్ నంబర్ అండ్ ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా ఫ్రెండ్. దీంట్లో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఇలా కింద క్యాప్చా ఎంటర్ చేయండి ఫ్రెండ్. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఇలా అయిపోతుంది. లాగిన్ విత్ OTP అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తుంది కదా ఫ్రెండ్. ఓకే, మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంది కదా ఫ్రెండ్, మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్. ఓపెన్ అవుతుంది. క్యాప్చా ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్. ఇలా లాగిన్ విత్ OTP అని వస్తుంది. ఇలా OTP అనేది సెండ్ అయింది. ఇప్పుడు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP సెండ్ అయింది. ఇలా OTP వచ్చిన తర్వాత ఫ్రెండ్ మీరు OTPని ఇలా ఎంటర్ చేసుకొని ఇలా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత పేజ్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్, కానీ మీరు ఓన్లీ ఆధార్ అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్. మీరు క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఓన్లీ ఈ ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఉంది కదా ఫ్రెండ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. బిలో పేజ్ని డౌన్ చేసుకొని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 0 అప్డేట్స్ లెఫ్ట్ అని ఉంది కదా ఫ్రెండ్. అంటే ఇప్పుడు ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చబడింది, ఆల్రెడీ క్రాస్ అయిపోయిందని అర్థం ఫ్రెండ్. ఇప్పుడు జెండర్ అని ఉంది కదా ఫ్రెండ్, అది కూడా 0 అయిపోయింది. నేమ్ 1 అప్డేట్స్ అని ఉంది కదా ఫ్రెండ్, నేమ్ మీరు ఒకసారి మార్చుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు నేమ్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా ఉంటే నేమ్ అనేది మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చడం కష్టం ఫ్రెండ్ ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మార్చుకున్నారు కాబట్టి 00 అని అయిపోయింది ఫ్రెండ్. కింద అడ్రస్, బిలో అడ్రస్లో ఏముందంటే నో లిమిట్స్ అని ఉంది కదా ఫ్రెండ్, మీరు అడ్రస్ని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. మీకు ఇలా 0 అనేది అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ సంప్రదించాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న రీజనల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు మీ దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ ప్రూఫ్ని సబ్మిట్ చేస్తే కనుక మీరు సొల్యూషన్ అనేది చేసుకోలేరు. కావున మీరు కంపల్సరీ RO ఆఫీస్, UIDAI రీజనల్ ఆఫీస్కి వెళ్ళి మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్, బాయ్.